వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో దిస్ ఇస్ బి సెక్షన్. బి సెక్షన్ గారు శ్యామల చెప్పండి. బాగున్నారా? ఈ మధ్య ఏది బాక్సింగ్ ఏమి బయట కనిపించడం లేదు. అంటే నేను విదేశాలకు వెళ్ళాను. మనము అవార్డు తీసుకున్నాం కదా, 36 అవార్డ్స్ వచ్చాయి. ఎక్కడ? లండన్, యూరోప్, అమెరికా. సరే, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని చాలా ప్రయత్నిస్తున్నాను. బట్ అది ఒక్కటి, మీరంటే నాకు కొద్దిగా ఇష్టమే. బట్ మీ ఇంట్లో మీ అక్క మీ అన్న ఇష్టపడతారా ఇట్లా విషయాలు? మీరు నేనంటే ఇష్టమేనా మీకు? అది నేను పూర్తిగా చెప్పలేను. మీ అక్క మీ అన్నతో నాకు చెప్పించగలవా ఒక వీడియో రూపంలో? అంటే నువ్వు ఎవరిని ఇష్టపడినా ప్రాబ్లం లేదు అని. ఓకే, నేను చెప్పగా ఇప్పుడే 5 seconds లో మీకు అదే మరి నేను బయటికి వెళ్ళేది ఉంటుంది. త్వరగా వీడియో పంపించేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత నేను ఓపెన్ గా మాట్లాడగలను ఏ విషయం అనేది. నేను ఇప్పుడు మైక్తో మాట్లాడేసి ఇప్పుడు చేసి నీకు కాల్ చేసి పంపించేస్తాను. ఇప్పుడు మీరు ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారా? ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను. డైలీ ఎంత వాడతారు ప్రోటీన్ పౌడర్? 30 million. కేజీస్ లో 40 kgs డైలీ. కూడా కొట్టుకుంటారా? సంకలకి తొల్లలోకి మధ్యలో కూడా. అది అందుకే మీరు అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కదా. అదే ఆ మూమెంట్, అదే ఆ పౌడర్ వాడడం వల్ల మనిషి ఫాస్ట్, ఎవ్రీథింగ్, రన్నింగ్ బాగా హెల్తీ, పైకి మనిషిని ఎత్తి కొట్టడం అలా అవన్నీ. ఆ స్ట్రాంగ్ బాడీ అంతే ఈజీ స్వీట్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు చేపలు కూడా తింటారు అనుకుంటా కదా ఎక్కువ? చేప మైన్ అదే కదండి, 3 పూటలు తినడం అదే. నేను పొద్దున 4 చేపలు, మధ్యాహ్నం 10 చేపలు. నాకు మరి బి సెక్షన్ క్లాస్ టైం అవుతుంది, మీరు త్వరగా వీడియో చేసి పంపిస్తారా? చెప్తున్నా కదా నేను 5 seconds లో ఇప్పుడు వెళ్ళిపోతాను ఇంట్లోకి. ఎక్కిన అడిగి మాట్లాడేసి పెట్టేస్తా. మెయిన్ రోడ్ లో ఉన్నారా? దగ్గర ఇంట్లోకి వెళ్ళేస్తున్నా. సరే అప్పుడే వెళ్ళకండి. ఇంట్లో ఒకటి ఏదైనా థమ్స్ అప్ తాగి వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మీరు కొద్దిగా మహేష్ బాబు టైప్ ఉంటారు. థ్యాంక్ యూ. మీరు మీ తక్కువేగా, మీరు నయనతార అలా ఉంటారు. థ్యాంక్ యూ. మీ వాయిస్ బట్టి చెప్పేయచ్చు అట్లా. సరే మరి థమ్స్ అప్ తాగి వెళ్ళండి ఇంటికి. ఓకేనా? ఓకే, బాయ్. బజారు. బజారే. థ్యాంక్ యూ. బొచ్చు అంటే అది తీసుకో, దాంతో అనుకో. తింటావా? డైట్ అని ఈరోజు బిర్యానీ తింటి. టీవీ అని పెట్టి నిమ్మి ఇలా వచ్చి టీవీ కాలేక కొంచెం పని ఉంది, మాట్లాడాలి. వర్షం వచ్చేటట్లుందా బయట? వర్షమే రాలే, ఈ తడిచినలే. వర్షం ఏం రాలేదు కానీ మాడ మూసుకుంది. మాడ మూసుకుంటారే, చీకటి అయింది, మాడ మూసుకుంది అంటాడు. సరే లెక్క కొంచెం బయటకు పని. సరే లెక్క కొంచెం బయటకు పని. నాకు ఓపిక లేదురా. నేను పర్సనల్ గా మాట్లాడాలా. మాట్లాడు. పర్సనల్ స్పెల్లింగ్ చెప్పు. PRALCL. అది పార్సల్. నీకు అనవసరం ఇక్కడ. అయినా కొద్ది కరెక్ట్ గానే చెప్పాడు. PRSAL పర్సనల్ అంటే దగ్గరకు వచ్చిండు. ఈ మధ్య కొద్దిగా వస్తానే నిమ్మి ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి. సబ్జెక్టులు వేయకి ఏందో మాట్లాడతాడు. చదువుకున్న వాళ్ళందరూ సబ్జెక్టులు పోతారా? నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు పోతే ఇంకా కొంత పోతా. ఎందుకంటే పక్కన అంటే ఇక్కడ మన ఇంట్లోకి
నేను ఇంకా శుభమా అని ఇప్పుడే వస్తురా శివ టీవీ చూద్దామని. నువ్వు అదే నువ్వు మళ్ళీ సంతోషపడుతుంది చెప్పురా ఇడే ఈడ కొన్ని దురదృష్టిలో ఏమంటారు దాన్ని దురదృష్టులట. అదే ఆ దుష్టులు ఉన్నారు, అదే ఆ దుష్టులు ఉన్నారు, అది ఓ, బాగా దుష్ట అర్థం శక్తులు చేసుకున్నారు, అట్లా బాగా అర్థం చేసుకున్నారు. కొన్ని విషయాలు మాట్లాడకూడదు, అది వినేవారు మాత్రమే అర్థమవుతుంది. నాకు చెప్పు, ఆ దుష్ట శక్తులు మనకి ఏం చెయ్యవు. ఏం చేయను స్వామి, ఎందుకు చెప్పు. చిన్నగుడుగా మనకేంద్ర భయము, మనలో కరెక్ట్ ఉంది, మనలో నిజాయితీ ఉంది, వాడు నువ్వు కరెక్ట్ భయపడదు. అనే పదానికే మనకు అర్థం తెలియదు. వాడన్నీ ఇప్పుడు పోనీ నువ్వు పోని మీ వాడు ఏదో నాకేం పడి మీ బొగ్గులో గట్ల మాటలు మీరు మాట్లాడుకునే దానికోసం. ఆహా. రాకలు కూడా నువ్వు చెప్పరా అయిపోతే బొంగులో మాటలంటే మనకి ఎంత మాటలు లేవనుకుంటారు చెప్పు నీట్ గా. ఎవడేం జెలస్ ఫీల్ ఏ భయపడుతున్నారా చెప్పు. భయమే ఉంది చెప్పు. భయం ఉంటే చెప్పు. భయం ఏమి తప్పు విషయం మళ్ళా నేను ఓ బాబుని ఇష్టపడతాను, నువ్వు ఊరంతా ప్రపంచం అందరినీ ఇష్టపడతావు, దాంట్లో కొత్తగా ఏముంది? అలాగే ఉండి ఏదో చెప్తున్నాడా, అదే కదా ఏదో తందన వాన వచ్చేస్తాను అటు ఏదో చెప్తాడా విన్ని. నీకైనా చెప్పలేదు, వాడు చెప్తుంది నాకు. మామూలు అందరికీ తెలిసింది. అందుకే వద్దు కాదు. చెప్పు, ఇష్టపడుతున్నావు, ఎవరా పాప, ఎక్కడ, ఎలాగా, ఏం పరిచయం? పరిచయము మామూలుగానే ఆ 10 రూపాయలు 100 రూపాయలు అడిగింటాడు. ఎంత అందుకే కానీ అన్నీ నాకు మెంటల్ వస్తుంది. నాకు ఇంత పెళ్లి విషయం అప్పులు అడిగినావా ఎవరన్నా? ఆ పాప ఒకవేళ అప్పు కట్టలేకపోతే చేసుకోమని ఏమన్నా నిందా? మళ్ళీ అంత చీప్గా ఉంటారు. నిమ్మి వాడు ఎంత లవ్ మ్యాటర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇష్టపడుతున్నావు, ఆ పాప ఇష్టపడుతుందా లేదా? మనం ఇష్టపడతాము, బోల్డ్ ఊరంతా ఇష్టపడతాం, వాళ్ళు ఇష్టపడాలి కదా మనం. అది చెప్పు. నిండు కదా మనం, అది చెప్పు. నిండు కాదురా, నువ్వు చెప్తావు నేను ఇష్టపడుతున్నా అన్నావు కానీ ఆ పాప ఇష్టపడుతున్నా అనలే కదా. నన్ను ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు, అర్థమైందా? నువ్వే తక్కువ అంచనా అంతగా. వాడు రమణాగాడు వాడు ముద్ర నువ్వే ఆడ పార్క్ ఆడ కూర్చొని మాట్లాడుతున్నాడు. తెలుస్తుందిరా, మీ ఇద్దరంటే తిరుగుతా. ఇష్టపడేదంటే ఎవరు? నువ్వు లవ్ చెప్తాడు, మనుషులు ఇష్టపడేదే. లవ్ చేస్తానని చెప్తాడే. ప్రేమిస్తానవా? నేను ప్రేమించే నువ్వేనా 10వ క్లాసా ప్రేమించేకి? ప్రేమిస్తానవా? నువ్వేనా 10వ క్లాసా ప్రేమించేకి? ఏంది మీ చదువుకు ముసలోళ్ళు కూడా ప్రేమించాలి. పాల ప్యాకెట్ వేసిరాబో, నువ్వు ప్రేమించేవని కాదు. పాల ప్యాకెట్లు వేసిరాలంటే నువ్వు ఏ ముదరష్టమడ గుట్లమాడ నువ్వు అవలాలు చేస్తారా నువ్వు ఏంటికే? పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ వేసి కూడా పనికిరావు నువ్వు. అట్లా వాళ్ళకి ప్రేమతో సంబంధం ఉండకూడదు, అర్థమైందే? మేము చూపించడం లేదా ప్రేమ? పోలే మీ ఇంట్లో చెప్పినావా మాట? ఎవరు ఫస్ట్ బయలుదేరి రానాడు బిత్తల మీద నిలబెడతారు మీ రోడ్లో. ఇట్లా మాట్లాడితే నాకేం రా, పాపకి ఇష్టమైతే మళ్ళీ ఇంకేమైతే నాకేం ప్రాబ్లం ఏం లేదు. నీకు పెళ్లి చేయొచ్చు అంతా పర్లేదు. మీ ఇంట్లో ఏమంటారో చూడు. మళ్ళా అక్కలింటి పంపించిన వీడేమో ఇట్లా పెళ్లి చేసుకునే మాకు నచ్చలేని చేసుకునే అని మళ్ళీ నా మీద వచ్చినారంటే మాట్లాడ అక్కడ ఓకే అక్కడ ఓకేనా? మీరు చెప్తే అయిపోతుంది. అక్కడ ఓకేనా అని వీడు చెప్తే నమ్ముతాను అంటే నువ్వు ఎంత తింగరదాని వింటావు. ఆ పక్క ఓకేనా కదా అని ఆ పక్క వాళ్ళు చెప్పాలా. ఈడిప్పుడు నా హైదరాబాద్ చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం చెప్తే ఒప్పుకుంటారంటాడు. అంటాడేది. ఇప్పుడు వీడికి ఆ బాబు నచ్చింది అంటున్నాడు. ఆ బాబు వీడు నచ్చినాడో లేదా వీడు ఊహించుకుంటున్నాడో లేదా నేను మాట్లాడే కనుకోనే మీ అక్కకి ఇష్టం ఉందో లేదో. ఎవరు ఆ బాబా? ఎవరు? నీ వెళ్లే నువ్వు పెట్టావు నాకు చెప్పింది పేరు ఎవరు కాదు చెప్పాలా? ఇంకా చెప్పు, రాత్రిలో చెడిపోతుంది. ఏంటంట రాత్రిలో సరిపోతుంది. ఏ కొట్లమోడ నువ్వు చిల్లర చూడు, నీకు ప్రేమించింది అని చెప్పిన నోటితోనే కాండ్రించి భూమి మీద చేయగలను పొద్దున. చెప్తానా కానీ నిమ్మి వాడు పెళ్లి బాగుండడం ముఖ్యం. అట్లా చేయొద్దు నిమ్మి. ఆడికి ఏదో ఒక అమ్మాయి ఇష్టపడ్డది, వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారా, చేసుకోవడం తప్పలే. అది లవ్ కాదు, బొంగు కాదు. నిమ్మి చెప్తావు, నేను యాక్సెప్ట్ చేయను. నువ్వే చేస్తావు.
కొట్టమాడా నువ్వు చేసేదే మళ్ళా మరసారి పెద్దలని చెప్పినాను అది పెట్టుకోవాలి నిలు పెట్టుకోవాలా ఏం కా అంతే వాడి లైఫ్ వాడి ఇష్టం మీ వాడు నచ్చినట్టు వాడు పెళ్లి చేసుకుంటాడు. ఎట్లా చేసి నా లైఫ్ నా ఇష్టము, నేను ఎవరికైనా చెప్తాను, ఏదైనా ఆపిస్తాను, చెడగొడతాను. నా లైఫ్ నాకు కలిపేది ఇష్టం లేదు, ఎట్లా చెడగొట్టేది చెడగొడతాలని మీ నోర్మి ఆ పాపకి ఇష్టం అంటే పడతాను ఈ మరసారి చెప్పినానా ఏం చెప్పి ఆ పాపకి ఇష్టం ఆ పాపకి ఇష్టం ఆ అయితే పాప ఇష్టం నీకు చెప్పింది ఆ పాప ఆ పాప నాకు చెప్పింది మీ అక్కతో ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఇప్పుడు పలికించు అంటే అన్నా నువ్వే సైకోనా మీ అక్కతో ప్రాబ్లం ఉండుగా అంటే ఇంట్లో ఒప్పుకోరు కదా అని. నీకు ఇష్టం ఉండు. ఇప్పుడు సినిమాలు చూసేంత ఇంట్రెస్ట్ లేదు. ఇది ఫస్ట్ ఇది మ్యాటర్, ఇది అయిపోగొట్టు. ఏం బాగా టీవీలోనే చూడొచ్చు. టీవీలో చూస్తారు మళ్ళా ఇప్పుడు అదెందుకు సెల్లో నీ సినిమా, మాకెందుకు నీ సినిమాలు? సినిమా కాదు ఇప్పుడు నా ఫోటో తీసేవని వాల్ పేపర్ పెట్టుకుంటావా? నువ్వు రోజు కనబడినోడు కాలు ముక్కుతే చాలు, మళ్ళీ నువ్వేం దాంట్లో ఫోటో తీసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆడ ఫోటో తీను ఆడ నువ్వేం వాడు పేరు పెట్టేది నువ్వేం మహేష్ బాబు ఏమో ఇక్కడ మహేష్ బాబు ఫోటో పెట్టుకుంటావా? పెట్టుకుంటాను చెప్పుకా ఇప్పుడు ఎవరో ఫోన్ చెప్తున్నారు. కాదు చెప్పు నీ ఇష్టమే నువ్వు ఓకే అని చెప్పు మాట. ఫోన్ వస్తుందంట, మాట్లాడి నీ ఇష్టం ఎవరికి గల్లా చెప్పే నేను చెప్తాలే, నాకు పెట్టు, నేను ఖాళీగా ఉన్నా కదా, మంచిగా చెప్తాలే పెట్టు. స్వామి మంచిగా చెప్తాను. అవునా ఏ పనికి మాలిందానా నువ్వు యువతో లవ్ గివ్ అని చెప్పి కొవ్వు బట్టి, ఏ పనికి మాలిందానా నువ్వు యువతో లవ్ గివ్ అని చెప్పి కొవ్వు బట్టి మళ్ళా వినేదో లైన్ లెక్కేసుకొని చూడాలని చూస్తానా? అలా జరిగిందా? ఏమైంది? అయ్యో అయ్యో ఎందుకు జరిగిందంట? అయ్యో చిన్న వయసు కదే. ఎట్లా మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినారా? పోలీస్ స్టేషన్ ఎవరు దొంగ దొరికినాడు, ఇంటికాడే ఉన్నాడు చెప్పు. చనిపోయినారా? అయ్యో అయ్యో చిన్న బాబు. అబ్బా ఏం పిచ్చి పట్టిందే నిజంగా మనుషులకి. ఏమైంది? ఒక నిమిషం ఉండే ఏమైంది కా ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దు నిమ్మి, నువ్వు చెప్పింది కరెక్ట్. మనకు సెట్ అవ్వవు, ఇంట్లో చూసి అటేడు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి. 70 ఇట్లా 700 చూడాలి. లేకపోతే అమ్మో నైనో ఏంది నిమ్మి నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్తా అంటావు ఏదైనా నాకు అర్థం కాదు కానీ మనం ఇప్పుడు చెప్పడం మంచి పని అయిందిరా. నువ్వు నాకు చెప్పకుండా పోయి లేపుకొని పోయింది ఆ పాప. వాళ్ళు ఎందుకు వస్తారు వీంతో? వాళ్ళు ఎందుకు వస్తారు వీంతో? వాళ్ళు లవ్ మ్యారేజ్ మా సైకిల్ తీసుకొని పోలేడు లేకపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. ఆ పాప చిన్నపిల్లే, ఇంట్లో ఒప్పుకోలేదు, లేచిపోయినారు. వాడే ఆ పాప ఏం చేసింది? ముగ్గురిని చంపేసింది. ఎట్లా చంపేసింది? ఇంకంతే, చచ్చిపోయినాడు. చిన్న పిల్లోళ్ళు ఇద్దరు. ఇట్లా లవ్ మ్యారేజ్లను అప్పటికప్పుడు చేసుకుంటారు. ఏదైనా గొడవలు జరుగుతాయి, చచ్చిపోతారు. ఊర్రా ప్రాణాలు పోతే ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు చెప్పు ఇంకేం చెప్పు. ఇంక నేనైతే ఒప్పుకునేది లేదు. వీళ్ళ ఇంట్లో కూడా చెప్తా, ఇట్లా లవ్ మ్యారేజ్ ఇవన్నీ వద్దు, నీకు తెలీదు. ఎవరో కావాలని ట్రాప్ చేస్తారు, మనల్ని మోసం చేయడానికి చూస్తారు, మనల్ని వాడుకుంటారు, మన ఇంట్లో అంతా బయటపడేస్తారు. ఫోన్ చేసింది ఎవరు? శ్రావణి ఇప్పుడు చెప్తారు నాకు. కాదుగా అందరూ అట్లే ఉండరు అర్థమైంది. అరసొద్దు నా వరకు వచ్చేదండి. అమ్మాయిలంతా ఎట్లా ఉంటారు, అబ్బాయిలంతా ఎట్లా అదే కదా ఆ పాప ఎట్లా మైండ్ సెట్. ఇప్పటికిప్పుడు లవ్ అంటే రేపు పొద్దున్న చచ్చిపోతే ఇవ్వని అడుగుతారు. పెద్ద పుణ్యమైన ఉంటది. అది ఇట్లే పోయి ఒప్పేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఓ పని ఏ పెళ్ళ చెప్తే ఇంకెవరు లేరా? మేము చూస్తామని చెప్తాను. ఇప్పుడు నాకు దండి మంది పెళ్ళ లవ్ చేసినారని. ఎవరో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వద్దు, లవ్ మ్యారేజ్ జరగవు. మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా ఫోన్ చేసి చెప్తా. శివ వద్దని చెప్తుందిరా. ఓ పని చెప్తా చేస్తావా? ఇప్పుడు అట్లే అనిపిస్తుంది నీకు. డ్రూమ్ వేస్తా ఓకే అని ఇప్పుడే తెలిసింది చూసు. ప్రపంచంలో అట్లే ఉండరు, వేరే రాకుంటారు. మొన్న
డ్రమ్లో వేసి చంపింది తెలుసా, కుక్కర్లో పెట్టి. అదే సబ్జెక్ట్ నువ్వే ఇప్పుడు వరకు నేను చెప్పి నువ్వు ప్రేమించినావు, ఇప్పుడు సంపేసినావు. నేను వేర్రా, నువ్వే అదే ఆయన వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు ఇచ్చారు కూడా వేరు. వీళ్ళు వాళ్ళు మేమిద్దరు 5-7 years, మీ ఇద్దరు అలాగేనా? జరుగుతాయి 7 సంవత్సరాలు లవ్ చేసుకోండి, చేసుకుంటాంలే. ఊరి ఇప్పుడు చూపించాలి అంతే. నేను నమ్మను. నమ్ముతా నువ్వు పిచ్చిదాడు అరసొద్దు, నేనైతే ఒప్పుకోను శివ. నువ్వు బొంగ పోతేవా, నువ్వు బొంగ పోతేవా. అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. సరే ఓ పని చెప్తా చేస్తా. ఓ పని చెప్తా చేస్తా, ఓ పని చెప్తా చేస్తావా? కొవ్వుతున్నావేమో, ఒప్పుకునేదే లేదు. నేనమ్మో నీకేనా జరుగుతుందంటే ఆ పాపనైనా పోయి చంపుతామేమో నిమి, ఆ ఇంటికి పోయి గొడవ మళ్ళా ఫోన్. నువ్వు ఓకే అంటావా లేదా? హలో రే ఓ పని చెప్తా చేస్తావా? నేను మంచిగా చెప్తా చేస్తావా? చెప్పు. ఫోన్ ఓ మాట్లాడుతావు, పని చెప్తా చేస్తావా? ఇంకో కాయ ఏమైనా ఉందేమి చూడాడా? ఇంకో కాయ ఏమైనా ఉందేమి చూడాడా? ఇంకో కాయ ఏమైనా చెప్పమా. నేను మీరు కొట్లాడుకున్నా, కాయ తెచ్చి అత్తండమా నువ్వు లేవా కాయలు? పెట్టుకో. ఏం మాట్లాడతారు? నాకు మీరు ఓకే అంటారా లేదా? ఫోన్ చేసింది ఎవరు? అమ్మ. ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ప్రేమించుకున్నారు, మేము ప్రేమించుకోవద్దు అంటే మాకోనా మీకోనేమా? ఎంత ఆ పాప చెప్పు. మీకోనే మాకోనే మెట్లప్పుకుంటావా? ఫస్ట్ అటు చూడాలి. నేను లవ్ చేసేసిన అంటే వెంటనే అవ్వదు. వెంటనే నేను కూడా చూసి వేసుకుంటాను. ఆ పాపే కాల, పాప మించిన పిల్లలు దొరుకుతారా? ఆ పాప కాల, ఆ బాబు చెప్పింది. ఆ బాబు చూస్తావు ఎప్పుడైనా అమ్మాయి ముఖం? చూడలేదు ఇంకా. చూడు చూడకుండా లవ్ ఏందిరా? చూడకుండా లవ్ చేస్తారు, అదే ప్రేమించడం. చూడకుండా లవ్ చేస్తారు, అదే ప్రేమించడం. అస్సలు అమ్మ ఇంకా లవ్ లేదు, చెవుడు ప్రేమించడం. ఇంక లేదు, లవ్ లేదు, ఏం లేదు, ఒప్పుకునేది లేదు. నువ్వు ఫేస్ చూడలే ఆ పాప, కలిసిందిలే ఆ పాప, బుద్ధి తెలియదు, తెలీదు. లవ్ నీకు ఎట్లా ఫోన్ చేసి చెప్తాను. ఒక్కవారు కాదు అయిపోయిందా? ఒప్పుకోడు. అట్లా అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది. ఆ కాయదా పోటీ. ఇప్పుడు నేను చెప్తా నీకు ఫోన్, ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎవరు? అసలు అంత కరెక్ట్ సిచ్యువేషన్ లో పని జరిగే టైంలో ఆ ఫోన్ రావడం దేవుడు ఏమైపోతుంది. దేవుడు ఎవరో ఆరెంజ్ టీషర్ట్ వేసుకొని ఉండి ఆ బాబుతో ఎవరితో చెప్పించాలి అయిండొచ్చు, మనుషుల్లో నుంచే చెప్పిస్తారు. ఫోన్ వస్తుందన్న విషయం కూడా నాకు తెలుసు, ఎవరు వచ్చి ఏమడుగుతారనే విషయం కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఫోన్ ఎట్లా వచ్చిందో తెలుసు. ఆ బాబు చెప్పినది ఎవరు? నీ శ్రావణినా? అంటే మీరిద్దరు ఏ కొట్టమోడో నాకు అర్థమైంది, నువ్వు చెడగొట్టాలనే ఫోన్ చేసి ఇట్లా చెప్పు ఆ బాబుకి ఏం చెప్పింటావు? అదే కదా నేను చెప్పింది. నాకు తెలుసు. మరి జరిగింది చెప్పమని ఇంటాడు, తప్పేముంది? ఇట్లా చెప్పు, నీకు ఇష్టం లేదా? ఒకటి చెప్పింది విను, ఈ లవ్ మ్యారేజ్ లేవు, నీకైతే లవ్ మ్యారేజ్ చేసేది లేదు. ఇగో దండిగా కేసులు కూర్చో, నీకు చూపిస్తాను న్యూస్ లో. మొగుడు పిల్లని చంపేది, పిల్ల మొగుడిని చంపేది, వాళ్ళు తేలిపోయేది, వీళ్ళు ఇట్లాంటి దండి ఉన్నాయి. నీకు తట్టుకోలేదు. వద్దు నేను కాయ మీద ఒట్టేసి చెప్తాను, కొత్త కాయ దెబ్బ చెప్తా, దాని మీద ఒట్టేసి చెప్తాను. కొట్టమ్మడా పనులోడా ఒక పెళ్లి విషయం మాట్లాడితే నీ కాయ కూడా మధ్యలో ఎందుకు వచ్చింది? మళ్ళీ పిచ్చి పట్టిందండి వాడిని, ఎట్లా అయ్యింది వాడికి? ఆ మందు తీపిచ్చేదో ఆ పాపది ఏదో పిచ్చి పట్టింది, కొద్దిగా వెళ్ళి దెయ్యాలు ఓడిపించేది అన్ని చేద్దాం. ఎవరు కాయని బట్టి ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతాను నేను? తెలుసా నీకు? ఆయన ప్లాన్ ఆ ప్లాన్ లేదు. నేను న్యూస్లో ఇప్పుడు ఇదేందో ఆ న్యూస్లో ఎన్ని చూడలే నేను. మొన్న కేరళలో అమ్మాయి లేపుకొని వేరే వారితో వెళ్ళిపోయింది. ఇట్లాంటి నువ్వు తట్టుకోలేవు, మన ఫ్యామిలీలో ఎవరు తట్టుకోలేరు. వద్దు, నేను చూస్తా, మంచి పాపని చూస్తా. తట్టుకోలేవు, మంచిగా జరిగినాయి కూడా. నువ్వు మొదలసిపోడా, నువ్వు దూము కొట్టుకొని చచ్చిపో. ఇంకా లేదు, ఆ పాప ఎవరికో చెప్పేసి, నేనైతే ఒప్పుకోవట్లేదు. ఇంట్లో మీ ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోరు.
ఆ పాపని మర్చిపోమని చెప్పు, నేను నువ్వు ఒప్పుకుంటా. మర్చిపో. ఎట్లా ఉంటాడు ఆడు చచ్చిపోతాడంటేనే. నేనే ఒప్పుకునే కాయ తెచ్చే ఒప్పుకుంటా అంటాను ఇది. ఆ భావన ఒప్పుకుంటా కాదు. మళ్ళీ పనికి ఆ కాయ తెచ్చిచ్చారా? ఎవడొస్తుందని నాకు మళ్ళీ బూతులు వస్తాను మళ్ళీ నువ్వు మీ మా నేను కాయ తినకుండా కూర్చుంటుంది, మీరేదో మాట్లాడుకుంటే. నేను మాట్లాడతానే విషయం నువ్వు పర్లేదు కాయ గురించి నేను చెప్పింది నేను వాడిని రూమ్ లో వేసేసి తాళం వేసి నువ్వే వాడకపోయే నేనేసే వాడే పెద్ద ప్రభాస గట్టి గట్టిగా అరుస్తాడా పాప మొఖం చూసిందిలే ఏం లేదు. నువ్వు చాలా చెప్పేది నువ్వు ఇవి మొఖాలు చూసి మాట్లాడుకునే వాళ్ళే రేపు మొప్ప చంపేసుకుంటుంటే ఇప్పుడు మొఖం కూడా చూడలే. మాట్లాడుతున్నారు మంచాలు ఉంటారు, చెడ్డారు ఉంటారు, కోబట్టిన ముండలు ఉంటారు, పక్కన వాళ్ళు మాట్లాంటారు, పక్కన అందుకే అర్థమైందా? అందుకే చెప్పింది విను. మాట్లాంటారు. నిన్ను చూడకుండా ఎట్లా లవ్ చేసింది, ఎట్లా లవ్ చేసింది ఎవరు చూడకుండా? నువ్వు ఎట్లా లవ్ చేస్తావు చూడకుండా? మామూలే. కలిస్తేనే దిక్కులే. ఏమో నాయన నా చెప్తే ఒకటే, తెలుసే. సీతాఫలంకాయలు మంచివి తింటే ఆరోగ్యానికి ఖరీదు రోజుకి 2-3 తిన్నా కూడా మంచిదే. మీకు అది తెలియడంలే. చూసే ఏం మాట్లాడుతాను ఏమంది సీతాఫలం మేడ ఎట్లా నేను ఒప్పుకోలేదు, అయిపో ఒప్పుకోలేదు, పెళ్లి అవ్వదని. అసలు మీరు ఇద్దరు ఒప్పుకోపోయినా కూడా మీరు పోండి, మీరు అవసరమైన ఈ రోజు నుంచి నీకి మాకి సంబంధమే లేదు. ఆ బాబు ఒప్పుకోవాలి కదా, ఆ బాబు ఒప్పుకుందనే కదా ఆ బాబు ఇంట్లో ఒప్పుకోవాలని అన్నావు కదరా. నువ్వు ఒప్పుకోవాలని చావాలంట చెప్పింది. ఒప్పుకో నేను అయిపోయా. ఇంకా ఆ పాప ఎట్లా ఒప్పుకుంటుంది? నేనే ఆడ ఒప్పుకుంటుంది. నేను చెప్తా కదా ఒప్పుకుందని చెప్పి రేపు నేనే ఆడ ఆ పాప నేను ఒప్పు ఇప్పుడు రాదా కలిసేకి ఎట్లా ఒప్పుకుంది అని పంపించాను వీడియో అడగదా? సరే నువ్వు రోడ్లోకి పోతున్నావా? కాలు చచ్చిపోయానని చెప్పేచ్చా? రోడ్లోకి ఏమైనా పోతున్నావా? రోడ్లోకి ఏమన్నా రోడ్లోకి ఏమన్నా వాడు సీతాఫలంకాయలు తెచ్చే పోతాడులే. సీతాఫలం కోసమే కదా పోతాడు. ఈ మధ్యలో అందుకే నేను వాడి ఊరుకుంటే బయటకు పోయేది. చాలేవా రోడ్లోకి పోతున్నావు కదా పట్టుకొచ్చే. నువ్వు ఏం దీని గొడవ నాకే కొట్లాడే కానీ నేనే ఎక్కువ తినేనా బాగానే ఉన్నాడు. నువ్వేం పిచ్చి పట్టిన చేస్తాను. ఆ ఫోన్ పీకేసుకొని పోయి మీరు సామాన్ ఏడైనా పోయి ఇప్పుడు చచ్చిపోయినారు వాళ్ళు. 2 కేజీలు లేరా సీతాఫలము? ఏ